1990ల మధ్యలో పాలిస్టర్ ఇండస్ట్రీలో భారీ క్రైసిస్, ఓవర్ కెపాసిటీ వల్ల సప్లై ఎక్కువై ధరలు 30% క్రాష్ అయ్యాయి. విమల్ రెవెన్యూ 25% డ్రాప్, రిలయన్స్ షేర్ ప్రైస్ 20% పడిపోయింది. ఇన్వెస్టర్స్ టెన్షన్లో ఉన్నారు. ధీరూభాయ్ ఎలా బయటపడ్డాడు? అతను ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నాడు. టెక్స్టైల్స్పై డిపెండెన్సీ తగ్గించి పెట్రోకెమికల్స్, ఆయిల్ రిఫైనింగ్పై ఫోకస్ చేశాడు. 1996లో గుజరాత్లోని జామ్నగర్లో 25,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో వరల్డ్లోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కేవలం 36 నెలల్లో 1999లో ఈ రిఫైనరీ ఓపెన్ అయింది. రోజుకు 6,60,000 బ్యారెల్స్ రిఫైన్ చేసే కెపాసిటీతో. షాకింగ్ ఫ్యాక్ట్: జామ్ నగర్ రిఫైనరీ గ్లోబల్ ఆయిల్ డిమాండ్లో 1.5% సప్లై చేస్తుంది. 3,00,000 కోట్ల విలువైన ఫ్యూయల్స్, కెమికల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఈ డిసిషన్ రిలయన్స్ను గ్లోబల్ ఎనర్జీ జెయింట్గా మార్చింది. మీరు జామ్ నగర్ రిఫైనరీ గురించి ఎప్పుడైనా విన్నారా?